హాయ్ హలో అందరికీ సింపుల్గా గోధుమ పిండి దోశలు ఎలా చేయాలనో చూపిస్తానండి ఈ వీడియోలో. ఒక కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని బాగా కలిపేసుకుందాం. ఉండలు లేకుండా కలిపేసుకుందాం. మనం దోశలకు దోశ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసి పక్కకు పెట్టుకోవాలండి 10 మినిట్స్. దోశ మీద వేసుకోవడానికి ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం బీట్రూట్ తురిమి పెట్టుకున్నానండి. 10 మినిట్స్ నానబెట్టుకున్న పిండిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఒకసారి బాగా కలిపే స్టవ్ ఆన్ చేసుకొని దోశ పేనం పెట్టేసుకుందాము. ఒక చికెన్ ఆయిల్ పోసుకొని ఆనియన్తో బాగా రుద్దేసి దోశ వేసేసుకుందామండి. దోశ మీద కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, బీట్రూట్, కొత్తిమీర వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దోశను బాగా కాలనిద్దామండి. కాలిన దోశను ప్లేట్లోకి వేసేసుకుందామండి. అన్ని దోశలు ఇలానే వేసేసుకుందాం. వేడి వేడి గోధుమ పిండి దోశలు రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్